అతిలోక సుందరి శ్రీదేవి అంటే తెలియని ప్రేక్షకులు ఉండరు. ఈ అందాల తార పుట్టినరోజు నేడు. ఆమె లేని బాధను అభిమానులు ఇప్పటికీ అనుభవిస్తున్నారు. శ్రీదేవి మరణం ఇప్పటికీ చాలా మందిని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఇక ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన శ్రీదేవి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. అప్పట్లో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. కోట్లలో అభిమానుల్ని సంపాదించారు. ఇప్పటికీ చాలా మందికి ఆరాధ్య దేవిగానే ఉన్నారు ఈమె. అలాంటి సీనియర్ నటి శ్రీదేవి గురించి ఇప్పుడు న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. శ్రీదేవిని టాలీవుడ్ సీనియర్ హీరో మురళీ మోహన్ కి అడిగారనే షాకింగ్ టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. మురళీ మోహన్ ఒకప్పుడు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 350కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత ఆయన నిర్మాతగా, బిజినెస్ మ్యాన్ గా ఎంతో ఎత్తుకెదిగారు. ఇప్పుడు తన బిజినెస్ కార్యక్రమాలను చూసుకుంటూనే ఇండస్ట్రీకి దగ్గరగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన ఈయన ఓ షాకింగ్ విషయం చెప్పాడు. తన కెరీర్ బిగినింగ్ లో మురళీ మోహన్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారట. అదే సమయంలో శ్రీదేవి కూడా వరుస సినిమాలతో స్టార్ గా రాణిస్తున్నారట. ఆ సమయంలో మురళీ మోహన్ ను చూసిన శ్రీదేవి తల్లి తనను అల్లుడిగా చేసుకోవాలనుకున్నారట. ఇదే విషయాన్ని శ్రీదేవికి కూడా చెప్పి ఒప్పించారట. మురళీ మోహన్ కూడా అడిగారట. అయితే అప్పటికే మురళీ మోహన్ కు పెళ్ళై 2 పిల్లలు ఉన్నారట. ఇదే విషయాన్ని శ్రీదేవికి ఆమె తల్లికి చెప్పి అవాక్కయ్యేలా చేశారట మురళీ మోహన్. అయితే మురళీ మోహన్ చెప్పిన ఈ మాటలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.